రైతులుగా నష్టపరిహారం ఆదుకోవాలి. నష్టమైన అన్నదాతలను నష్టాలను అన్ని పంటల నష్టాలను ఏ క్రాప్ తో నిమిత్తం లేకుండా పంట నష్టాలను గడిచిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని ఆదుకోవాలి. నష్టమైన రైతాంగాన్ని నిచాంగ్ తుఫాన్ వల్ల నష్టమైన రైతాంగాన్ని కౌలు రైతులుగా నష్టపరిహారం మాఫీ చేయాలి. నష్టమైన రైతుల పంట రుణాలను నివారించాలి. రైతాంగ ఆత్మహత్యలను కౌలు రైతుల ఆత్మహత్యలను నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్య వైఖరి. రైతాంగం అందరూ కూడా అల్లు లక్ష్మణ కూడా చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా తుఫాను తోటి అల్లాడిపోయి అట్టుడికిపోయినటువంటి ప్రాంతం. ఏ పంట కూడా చేతికి రానటువంటి అటు వరి కానీ, చెరుకు కానీ, ఉద్యాన పంటలు కానీ, ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలు ఏది కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఈ రోజున చాలా కష్టకాలం ఈ రోజున రైతాంగానికి దాపురించింది. దాదాపుగా మరి ఈ రోజున ప్రభుత్వం వేసే లెక్కలు ఏమైనప్పటికీ కూడాను 20 లక్షల ఎకరాల దాకా కూడాను రైతాంగం నష్టపోయారనేటువంటిది మా పరిశీలనలో తేలుతున్నటువంటి అంశము. మేము కూడా ఇటీవల కాలంలో మొత్తం అన్ని జిల్లాలు కూడాను అన్ని అఖిలపక్ష పార్టీలతో కలిపి అన్ని రకాలుగా అన్ని కూడా పర్యటన చేయడం జరిగింది. ఈ రోజున వరి ధాన్యం ఒక్కొక్క రైతు దాదాపుగా 30,000 40,000 పెట్టుబడి పెట్టాడు. ఇంకా మరి మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, ఇవన్నీ కూడా 60,000 70,000 పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి తడిసిపోయిన మొక్కొచ్చింది అనేటువంటి దాంతో నిబంధనలు లేకుండా, ఏ రకమైన నిబంధనలు లేకుండా మొత్తం అంత ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేమందరం అఖిలపక్షం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ప్రభుత్వం కూడా తక్షణం ఆదుకోవాలి రైతాంగాన్ని. ఈ రోజుకి కూడా 60% పైగా రైతులు భూమి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ మంది. మరి 60% రైతాంగం ఉన్నారు. వాళ్ళని ఆదుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో ఆహార ధాన్యాలు కొరత అనేది ఏర్పడుతుంది, ఆహార అభద్రత ఏర్పడుతుంది, ఆహార భద్రత అనేది ప్రమాదంలో పడుతుంది. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి. వెంటనే వాళ్ళకి రుణాలు కూడా తిరిగి వాళ్ళ పంటలు వేసిన దానికోసము ఏ రకంగా కూడా ఈ క్రాప్తో సంబంధం లేకుండా కౌలుదారులు ఈ రోజున ఈ కోస్తా జిల్లాలో చూస్తే 80% కౌలుదారులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ కౌలుదారులందరినీ కూడా ఆదుకోవాలంటే భవిష్యత్తులో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందాలన్నా, కౌలుదారులు ఉత్సాహంగా వ్యవసాయం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ క్రాప్తో సంబంధం లేకుండా కౌలుదారులకు అందరూ కూడా రక్షణ కల్పించాలి, బ్యాంకు రుణాలు అందించాలి, నష్టపరిహారం ఇవ్వాలి, నిబంధనలకి సడలించి అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఇవాళ అన్నదాతలు కళ్ళాల్లో కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ తుఫాను సంబంధించి ముందస్తు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది. కానీ మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఏ ఒక్క రైతుకైనా మీరు టార్పాలిన్ ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక్క రైతు కూడా ఈ ప్రభుత్వం టార్పాలిన్ ఇవ్వలేదు. రెండవది పంట తడిచిపోతుందని తెలుసు. మరి ఆ పంటని మిల్లులకు కానీ, లేకపోతే పక్కన ఉన్న గొడౌన్స్ కానీ, లేదా స్కూల్స్ కానీ, కమ్యూనిటీ కాలేజ్ కానీ తరలించే ప్రయత్నం చేశారంటే ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇవాళ అన్నదాతలు బలైపోయి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న హృదయ విదారక ఘటనలు అనేక జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పంట పొలాలను చూసి ఆ పొలాల గడ్డల మీదే గుండాగి ఇవాళ కౌలు రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ నిబంధనలు చూస్తే 33% పైగా నష్టం జరగాలంట. అట్లాగే పంట వేసి 45 రోజులు అవ్వాలట. ఇవేమి నిబంధనలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎన్యూమరేషన్ నిబంధనలని సవరించి ఎంత మేరకు పంట నష్టం జరిగినా ఆ మేరకు నష్టాలు నమోదు చేసి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళ పంటల బీమా, రైతులకు ధీమా అన్నారు. మరి ఎక్కడ ధీమా కల్పిస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పంట నష్టం జరిగి వారం రోజుల్లోనే ఇవాళ 30% నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఉంది. మరి ఎక్కడైనా ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి పంట నష్టం జరిగి 10 రోజులు పైగా అవుతా ఉంది. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఇది సరైనది కాదు. ఇవాళ పంటల నష్టమైన రైతాంగానికి, ప్రధానంగా కౌలు రైతులకి పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే తడిచిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా నిబంధనలు సవరించి కొనాలి. ఇవాళ ఎక్కడా కూడా కొనే పరిస్థితి కనబడట్లేదు. 17% లోపు ధాన్యం ఉంటేనే మేము కొంటామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. తడిచిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని నిబంధనలు సవరించి మద్దతు ధరకే కొనుగోలు చేసి ఇవాళ అన్నదాతలను ఆదుకోవాలి, ఆత్మహత్యలు నివారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటం
మరింత ఉధృతమవుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. రైతుల పంట నోటికి రాకుండా సముద్రం పాలయ్యేటట్టుగా చేసింది. మొత్తం రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. వేలాది ఎకరాల్లో పంట మొత్తం నాశనం అయినటువంటి పరిస్థితి. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నది. గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఎక్కడా కెనాల్స్ మెయింటెనెన్స్ లేదు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ల కాలంలో 60,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే 30,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అందుకే ఈరోజు 3 రోజుల పాటు కురిసిన వర్షం మొత్తం డ్రైన్లోకి పోకుండా పొలాల్లోకి పోయి పంట కోత కోసినటువంటి మునిగిపోయినాయి. కోసి ఆరబెట్టుకున్నవి కూడా మొక్కలు వచ్చేసినాయి. ఎవరో కొనే పరిస్థితి లేదు. కొనే నాదులు లేడు, పలకరించే నాదులు లేడు, ఆదుకునే నాదులు కూడా లేడు ఈ రాష్ట్రంలో. ఇది చాలా దుర్మార్గం. అందుకనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ కూడా స్పందించాలి. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తప్పనిసరిగా వేలాది ఎకరాల్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని అన్ని రకాల పంటలు, ఆ పంట ఈ పంట అని కాదు, అన్ని ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మళ్ళీ తర్వాత వచ్చేటువంటి పంటలకు విత్తనాలు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్సూరెన్స్ వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. నష్టపరిహారం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో నేను మద్దతు ప్రకటిస్తూ ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకి న్యాయం చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు తుఫాని ప్రభావం వల్ల రైతులు, ప్రధానంగా కౌలు రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని, చేతికి అందించినటువంటి పంట నీటిని మునిగింది. మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తక్షణమే వాటిని సందర్శించే నివేదికలు ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ వైపుగా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలిమినేషన్ ఏదైతే ఈ రోజున పొగాకు, అరటి, మిర్చి ఎలిమినేషన్ కూడా చేయట్లేదు. వాటిలో ఆంక్షలు అనేది వెత్తివేసి అన్ని పంటలు కూడా, ఉద్యాన పంటలు కూడా అన్నింటికి కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ట్రస్టీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజలను తక్షణం ఆదుకోవాలి, కౌలు రైతులు ఆదుకోవాలి. ఈ రోజున 180% మంది అందరూ కూడా కౌలు రైతులు అప్పులు చేసి దాదాపు 35-40 వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి పండించినటువంటి సందర్భంలో మరి చేతికి వచ్చినటువంటి పంట నీట మునిగింది. ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా పండినటువంటి వరి ధాన్యాలన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. జరిగినటువంటి నష్టానికి తక్షణ నష్టపరిహారాన్ని రైతులకి చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అఖిలపక్షం ద్వారా జనసేన పార్టీని డిమాండ్ చేస్తాం. ఈ రోజున కమ్యూనిస్టు పార్టీలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలన్న అంశం మీద ఈ రోజున కలెక్టరేట్ దగ్గర ధర్నా, అలాగే వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. మరి ఈ రోజున వ్యవసాయ ఆధారిత దేశంగా, రాష్ట్రంగా మన దేశం పరిగణించబడుతుంది. అలాంటి అన్నం పెట్టే రైతుకు ఆంక్షలేంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఈ క్రాప్ నిబంధనలు లేకుండా ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున తుఫాన్ల వల్ల, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు నష్టం కలిగించడం లేదు. ఈ రోజున ఈ సైకో ప్రభుత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల, ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ రోజున రైతు ఈ రోజున నష్టపోతున్నాడు తప్పే తుఫాన్ల కారణంగా కాదు. మరి ఆ నిర్లక్ష్య వైఖరిని వెంటనే వెనక తీసుకోవాలని చెప్పేసి, మరి మీరు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి యువజన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నారు, కానీ అది పేరుకే పరిమితమైంది. కానీ మీరు నిన్నగాక మొన్న చూస్తే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పొలాల్లో మరి స్టే చేసుకుని మరి జాయింట్ కలెక్టర్ గారు మరి వరి పొలాలని, నాడులను చూపిస్తుంటే, మరి నష్టపోయిన ధాన్యాన్ని చూపిస్తుంటే ఆయన స్టేజ్ మీద ఉండి ఆయన చూస్తున్నారు. ఇదా అని చెప్పేసి మేము జనసేన పార్టీ నుంచి, అఖిల పక్షాల పార్టీల నుంచి, అన్ని వివిధ ప్రజా సంఘాల నాయకులందరి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇక్కడి నుంచి అయినా సరే నిర్లక్ష్య వైఖరిని వెనుదరుగు ఇప్పటికైనా సరే ఈ నష్టాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి, రైతుకి ఆంక్షలను మాత్రం తొలగించని చెప్పేసి, అన్నపట్టే రైతుకు మాత్రం ఆంక్షలు పెడితే మట్టుకి రాష్ట్రం మాత్రం సుభిక్షంగా ఉండదు. మేము హెచ్చరిస్తున్నాము ఈ రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వాలను కూడా. జై జనసేన, జై ప్రజాపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీ. కరువుకి చాలా నష్టపోయారు. రైతే రాజ్యం, రైతే భారతదేశానికి ఎన్నుముక్క అని చెప్పి
ఈ ప్రగల్భాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈరోజు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట నష్టం జరిగిన రైతుల్ని, కౌలు రైతుల్ని నష్టపరిహారం పూర్తిగా చెల్లించి రైతాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ఎంతో ఉందని తెలియజేస్తూ చంద్రశేఖర్ దండుబోయిన, జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ.